ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 27వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్ నుంచి విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ మోర్ దాన్ 1% అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం ఒకసారి చూస్తే ఫార్మాలో కొంత ప్రెషర్ అనేది ఉంది. అంటే అట్లీస్ట్ ఫ్లాట్గా ఉంది, అంత బుల్లిష్నెస్ కనపడట్లేదు. బట్ మెటల్స్, కమోడిటీస్లో అండ్ ఆఫ్ కోర్స్ పిఎస్యు బ్యాంకుల్లో కొంత బౌన్స్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చైనా స్టిమ్యులేషన్ వల్ల మెటల్స్లో షైనింగ్ కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి ఏషియా మార్కెట్, జపాన్ నెక్కి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత S&P 500 విక్స్ అనమాట, ఫీచర్స్ యొక్క విక్స్ కూల్ ఆఫ్ అయింది. అంటే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లండన్ నెగిటివ్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్. ప్రస్తుతానికైతే దాని యొక్క ఫీచర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. US 500 కూడా కొద్దిగా బుల్లిష్గా కనపడుతూ ఉంది. ఓకే, సో ఇక హ్యాంగ్సెంగ్ ఫీచర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే మోర్ దాన్ 6.4% అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. సౌత్ కొరియా కూడా వెరీ అగ్రెసివ్ అండ్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఫ్రెండ్స్ మనకి యుఎస్ మార్కెట్స్ కొంత పాజిటివ్నెస్లో ఉన్నాయి, బట్ కొంత మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఇక్కడ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ యొక్క డేటా అనేది రావడం జరిగింది. ఇది మంత్ ఆన్ మంత్ బేసిస్లో అదైతే ప్రస్తుతం పాజిటివ్గా ఉంది. జీడిపి డేటా యూఎస్కు సంబంధించిన డేటా పాజిటివ్గా రావడం జరిగింది. పాజిటివ్ అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్గా 1.6% ఉండేది, అది 3% వచ్చింది. సో అఫ్కోర్స్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేశారు, పాజిటివ్ అనేది అక్కడ కనపడింది. ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ప్రస్తుతం ఏంటంటే తగ్గాయి, అది కూడా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంది అనేది మనం చూసుకున్నట్టయితే కోర్ PCE ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం 6 గంటలకి. అది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ది అండ్ మంత్ ఆన్ మంత్ది. ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాని నుంచి ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే మారుతి, టాటా స్టీల్, బజాజ్ ఆటో, గ్రాసిమ్, JSW స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కో, అఫ్కోర్స్ ఏంటంటే మెటల్స్ కొద్దిగా మోటార్స్లో కొంత బౌన్స్ అనేది కనిపిస్తుంది. టాప్ లూజర్స్లో ONGC, సిప్లా, L&T, హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకి కొత్తగా కాంట్రాక్ట్స్ అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ పెద్ద డేటా లేదు, బ్యాన్ లిస్ట్లో ఉన్న డేటా ఏమి కనిపించట్లేదు ఎందుకంటే కొత్త కాంట్రాక్ట్స్ స్టార్ట్ అయినాయి. ఇక టోటల్గా మనం సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే మారుతి, VEDL, మదర్సన్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో టాటా కన్స్యూమర్, అబౌట్ ఇండియా, పాలీక్యాబ్, ABC క్యాపిటల్, విప్రో అనేది కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో క్రాంప్టన్, భారత్ ఫోర్జ్, ఇండియా మార్ట్, సిప్లా, ONGC ఉన్నాయి. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో గ్రాన్యూల్స్, లుపిన్, మెట్రోపోలిస్ అనేది, హెల్త్ కేర్ అనేది కనిపిస్తుంది. ఇక ఈ యొక్క డేటా అనేది మనం చూస్తూ వస్తున్నాం. మొన్నటి రోజున ఏమిటంటే షార్ట్ కవరింగ్ చూపించింది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. బట్ మంత్ లాస్ట్లో ఉంటాం కాబట్టి మన రోల్ ఓవర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఎనీహౌ ఇక్కడైతే మనకి లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది. వెరీ అగ్రెసివ్గా వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇక ఫీచర్స్ ఏ విధంగా పొజిషన్ తీసుకున్నారు అనేది మనం చూస్తే లాంగ్ సైడ్ ఏమో 55% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 25% కనిపిస్తుంది. ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ 4%, సిగ్నిఫికెంట్ లాంగ్ 13% అనేది కనిపిస్తుంది. ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే FIS అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ స్టాక్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, అన్నీ కూడా. ప్రొపరైటరీ కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ అన్నిట్లో షార్ట్గా ఉన్నాడు, అంటే షార్ట్ చేశాడు. DIS వచ్చేసరికి ఒక స్టాక్ని మినహాయించి అన్నిట్లో కూడా షార్ట్ పొజిషన్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే FIS 630 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. DIS 2405 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఈసారి FIS అండ్ DIS ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఇకపోతే ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది, మార్కెట్ అయితే ఒక బుల్లిష్ స్ట్రక్చర్లో మూవ్ అవుతుంది. అప్ సైడ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ విషయానికి వస్తే 26,327, దాని తర్వాత 26,425 ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి 26,067, దాని తర్వాత ఫ్రెండ్స్ 25,969, ఇవి వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఈరోజు సెన్సెక్స్ ఉంది కాబట్టి ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం ఏ విధంగా ఉందనేది. మొత్తం మీద సెన్సెక్స్ 86,000 మార్క్ అయితే రీచ్ అయింది. సో ప్రస్తుతానికి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్
86,178, దాని తర్వాత 86,489. స్ట్రాంగ్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 85,363, దాని తర్వాత 85,053. ఇక అయితే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. కొంతమంది బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ప్రస్తుతానికి 54,579 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనబడుతుంది. 54,798 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 54,011, దాని తర్వాత 53,882 రెండు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ డౌన్ సైడ్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కూల్ ఆఫ్ అయింది. ఆప్షన్ ప్రీమియమ్స్ డెఫినెట్గా తగ్గి ఉంటాయి. మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి నిన్న కొద్దిగా వోల్టైల్ ఉంది, బట్ వోల్టైల్ అయితే కూల్ ఆఫ్ అయింది. ఇక డాలర్ ఇండెక్స్ కొంత స్ట్రెంత్ అనేది తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి. మొన్నటి రోజునేమో పెరిగింది, మళ్ళీ నిన్నేమో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ ఈరోజు కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఇక యూఎస్ మార్కెట్స్ పరిస్థితి సమ్వేర్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. అట్ ద సేమ్ టైం ఏంటంటే నెగిటివ్గా బేరిష్గా అయితే ఏం కనిపించట్లేదు, బట్ విత్ లో వాల్యూమ్స్తో అయితే ట్రేడ్ అవుతున్నాయి హైయర్ ప్రైసెస్లో. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి డైలీ టైం ఫ్రేమ్లో వెరీ అగ్రెసివ్ బుల్లిష్గా క్లోజ్ అయింది 26,200 పైన. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. ఇక అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మార్చుకున్నాం, అక్టోబర్ సిరీస్కి వచ్చేసాం సెప్టెంబర్ నుంచి. ప్రస్తుతం మనం చూసినట్టయితే స్మాల్ గ్యాప్ అప్ అయిందనమాట. నిన్న ఎంతలో క్లోజ్ అయింది 26,350. ఈరోజు ఓపెనింగ్ ఎంత 26,368, అంటే ఒక 18 పాయింట్లు పైన క్లోజ్ అయింది. బట్ క్లోజ్ అయిన వెంటనే ఏమవుతుందంటే మళ్ళీ కొద్దిగా కిందకి రావడం అనేది జరుగుతుంది. ఎనీహౌ ఒకసారి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది చూద్దాం. 26,355 దగ్గర ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ అనేది రఫ్గా ట్రేడ్ అవుతుంది. బట్ మన నిఫ్టీ వచ్చేసరికి 26,308 దగ్గర క్లోజ్ అయింది. సో స్టిల్ ఒక 50 పాయింట్స్ అప్రాక్సిమేట్గా పాజిటివ్గా ఉంది. బట్ దీంట్లో ఒక 30 పాయింట్స్ అనేవి మనం తీసేసుకుంటే ఫ్రెండ్స్ ఒక 10 to 20 పాయింట్స్ లేదా ఒక 20 పాయింట్స్ నుంచి ఒక 30 పాయింట్స్ దాకా మనకి గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. పెద్ద అగ్రెసివ్ గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ ప్రస్తుతం ఉన్న కండిషన్లో మనం ఎందుకంటే 6:40 రికార్డ్ చేస్తూ ఉన్నాం, కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది. బట్ ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. ఆ గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి గిఫ్ట్ నిఫ్టీలో ఏం జరుగుతుందంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. రైట్, ఇక కొన్ని స్టాక్స్ మనం వాచ్ చేయాల్సి ఉంది. దాంట్లో నువామా వెల్త్, టొరెంట్ ఫార్మా, పిరమాల్ ఎంటర్ప్రైజెస్, రిటైల్ కార్పొరేషను, ఓకే, ఈ యొక్క స్టాక్స్ అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంది. నువామా వెల్త్ చాలా అవుట్ పర్ఫామ్ చేసింది క్యాపిటల్ మార్కెట్స్లో, బట్ ఏ ప్రైస్లో ఉందనేది ఒకసారి చూడాలి. ఇంతకుముందు చూసాం మనం. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్న 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ. ఇక నిఫ్టీ 50 పరిస్థితి కూడా అలాగే ఉంది, బులిష్గా ఉంది డైలీ టైం ఫ్రేమ్లో 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రోల్ ఓవర్స్ అయితే కొత్తగా జరిగాయి, అంటే కొత్త కాంట్రాక్ట్స్ ఓపెన్ అయినాయి. ప్రీవియస్గా ఎవరైతే పొజిషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లిక్విడేట్ చేసుకొని కొత్త కాంట్రాక్ట్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. సో మార్కెట్లో ప్రస్తుతం యూఎస్ మార్కెట్స్ అయితే ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ రేపు ఎల్లుండి మనకి హాలిడేస్ అనేది ఉన్నాయి కాబట్టి వీకెండ్ ఉంది కాబట్టి సో ప్రీమియమ్స్ కొద్దిగా మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి స్మాల్ గ్యాప్ అప్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లీ నిన్న స్ట్రాంగ్గా ర్యాలీ చేసింది కాబట్టి కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ ఏదైనా మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.